ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో కలుసుకున్నట దేవుడిచ్చిన గొప్ప కృప కనుక దేవునికి వందనాలు. చేరవచ్చిన మీకు యేసు ప్రభుల వారి దివ్యనామం నా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ వాక్య ధ్యానంలో మనందరం కలిసి పాల్పొందుదాం, ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతూ బలపరిచి ప్రతి ఒక్కరిని ఈ వాక్యం చేత నింపి ఈ దిన దీవెనలను అనుగ్రహించమని యేసు పేరట ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘాలు చూపినటువంటి దాతృత్వం గురించి పౌలు గారు మాట్లాడుతూ, మనకి కలిగినటువంటి కలిమి ఎక్కువ కాకుండా, ఇతరులకు ఏదైనా ఒక సందర్భంలో కష్టం వస్తే తక్కువ కాకుండా అందరం పరస్పరం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగినప్పుడు ప్రతి వారి జీవితంలో సమృద్ధి, నెమ్మది కలుగుతుందని మన్నా ఏర్కొన్నప్పటి సందర్భాన్ని తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలీలు అరణ్యంలో వెళ్తున్నప్పుడు వారి ఆరోగ్యం కొరకు, వారి అవసరత కొరకు, ఆకలి కొరకు దేవుడు వారికి మన్నాను అనుగ్రహించినాడు. మన్నా దేవదూతల ఆహారము అని అనేకులు అనగా మనం వింటూ ఉంటాం. మన్నా తినటం వల్ల ఇశ్రాయేలు ఏ రోజు జబ్బు పడలేదు, మంచి ఆరోగ్యము, శక్తి, బలము కలిగినారు. అయితే కొందరు ఎక్కువగా కూర్చుకున్నారంట. మన్నా ఉదయకాలము పాలెంలో ఆకాశం నుండి వస్తున్నప్పుడు అందరూ బయటకు వెళ్ళి దాన్ని సమకూర్చుకుంటూ ఉన్నారు. కొందరు ఎక్కువగా కూర్చుకున్నారు, కొందరు తక్కువగా కూర్చుకున్నారు. అయితే ఎక్కువ కూర్చుకున్న వారికి తినగా ఏమీ మిగలలేదు. తక్కువగా కూర్చుకున్న వారికి ఆకలిగా లేనటువంటి పరిస్థితి కూడా లేదు. ఎక్కువ కూర్చుకున్నా తక్కువ కూర్చుకున్నా అందరికీ సమానంగా సరిపోయిందంట. ఈ సమానత్వపు విషయాన్ని దేవుడు వారికి తెలియజేయాలని ఆ పాఠం నేర్పుతా ఉన్నారు. వారు మునుపు విడివిడిగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఒక దేశంగా, ఒక కుటుంబానికి చెందినటువంటి వారిగా మరలా వారి ఆలోచన రావాలి. యాకోబు ఏ రీతిగా ఐగుప్తుకు ఒక కుటుంబంగా వెళ్ళినాడో, మరలా వారంతా ఒక్క కుటుంబంగా, మేమంతా ఒకరమే, అన్నదమ్ములము అనేటువంటి భావనతో ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరం ప్రేమించుకోవాలి అనే మనసుతో తిరిగి రావాలని దేవుడు వారి పట్ల ఆలోచన చేసినాడు. నేడు క్రైస్తవులు సంఘము కూడా ఒక కుటుంబమే. యేసు ప్రభుల వారి స్వరక్తమిచ్చి సంపాదించుకున్న కుటుంబం. ఆ కుటుంబంలో మనందరము ఆయన బిడ్డలము, అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము, తోబుట్టులము. ఆ రీతిగా ఒకరి ఎడల ఒకరము ప్రేమ కనపరుచుకోవడానికి, ఒకరి అవసరతల్లో ఒకరం సహాయపడడానికి, ఒకరి కష్టము దుఃఖం కలిస్తే ఓదార్చడానికి, బలపరచడానికి, ధైర్యపరచడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు విస్తారమైనటువంటి సమృద్ధి గల దినములు వస్తూ ఉన్నాయని ఫరోకి కలిగినటువంటి కళ వివరణ యోసేపు గారు తెలియజేసినారు దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ వల్ల. 7 సంవత్సరాలు ఎన్నడూ ఐగుప్తు చూడనటువంటి సమృద్ధి అయినటువంటి సంవత్సరాలు. చూడండి, మన జీవితాల్లో ఎప్పుడన్నా సమృద్ధి, ఎప్పుడన్నా దేవుడు మనల్ని దీవించి ₹1 ఇంట్లో మిగిలేటట్టుగా, మన జీతంలో మిగిలేటట్టుగా ఉంటే దేవుడు ఏదో ఒక ఉద్దేశంతో, తలంపుతో దాన్ని ఇస్తున్నాడని మనం గ్రహించి జాగ్రత్త పడి పొదుపుగా ఉండాలి. అది మన అవసరత కొరకు కావచ్చు, తల్లిదండ్రుల అవసరత కావచ్చు, అన్నదమ్ముల అవసరతలు కావచ్చు, బంధుమిత్రుల అవసరతలు కావచ్చు, పొరుగువారి అవసరతలు కావచ్చు. ఎవరి కొరకో ఒకరికి సహాయం చేయడానికి, లేదా మనకి కష్టం వచ్చిన రోజు అవసరమవుతుందని దేవుడు సమృద్ధి ఇస్తూ ఉన్నాడు. సమృద్ధి ఇచ్చినప్పుడు ఇతరులతో దాన్ని పంచుకొనడానికి, ఇతరులకు దాన్ని అందించడానికి మనము మనసు కలిగినట్లయితే ప్రతి వారి అక్కర తీరుతుందంట. అందుకే సమృద్ధి అయిన 7 సంవత్సరాలు ఇచ్చాను. ఎందుకంటే దాని తర్వాత 7 కష్టమైన సంవత్సరాలు వచ్చినాయి. ఈ సమృద్ధి గల సంవత్సరాలు వారు జాగ్రత్తగా ఆహారాన్ని, ధాన్యాన్ని కూర్చుకున్నారు కనుక ఐగుప్తు మాత్రమే కాక ఐగుప్తు ఉన్న చుట్టూ ఉన్న అనేక దేశాలు అక్కడికి వచ్చి ధాన్యం కొనుక్కొని తిరిగి వెళ్ళి సమృద్ధి కలిగి జీవించగలిగినారు. వారి కలిగిన ఆకలిని తీర్చుకోగలిగినారు, వారి కష్టం నుండి దాటగలిగినారు. కనుక ఈరోజు మాసిదోనియా సంఘాలు చూపుతున్నటువంటి దాతృత్వం గురించి కొరింథు సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఈ లోకమందు జీవిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వంటి ప్రేమను చూపించడానికి అనేకులు అనేక సందర్భాల్లో మన చుట్టూ ఉన్నవారు అవసరతలు, అక్కర్లు కలిగి మన వైపు చూసే సందర్భాలు ఉన్నాయి.
వారిని ప్రేమతో ఆదరించడానికి, ధైర్యపరచడానికి, ఒకరికొకరము సహాయం చేయడానికి ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. బహుశా మన దగ్గర ఉన్న కొంచెమే కావచ్చు, ఆ కొంచెం కూడా దేవుడు ఇతరులకు దీవెనకరంగా మార్చగలడు. యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసి ఆయన అరణ్యంలోకి అనేకుల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ప్రసంగం చేసిన తర్వాత శిష్యుల వైపు చూసి వీరికి ఆహారం పెట్టండి అన్నారు. శిష్యులకు చాలా కోపము వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అరణ్యంలో ఉన్నాం, సరైన డబ్బులు లేవు, వసతులు లేవు, ఆహారాన్ని సమకూర్చడానికి కొనడానికి కూడా వీలు లేదు. ప్రభు ఒక సంవత్సరం జీతం అంతా కొన్నా కూడా వీళ్ళందరూ కొంచెం కొంచెం తినడానికి కూడా సరిపోదు అని ఒకరు అంటారు. అయ్యా ఏం చేస్తాం అయ్యో, ఇక్కడ ఒక పిల్లోడి దగ్గర మాత్రము 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి, ఏం సరిపోతాయి ప్రభు అంటా ఉన్నాడు. అవే తీసుకొని రండి. కొంచెమే ఉంది, ఆ కొంచెమును ప్రభు ఆశీర్వదించి పంచిపెట్టగా సమృద్ధి అయి ఇంకా మిగిలిందంట. ఆ కొంచెం సహాయం, ఒక చిన్న పిల్లవాడు ప్రభు అడుగుతూ ఉండి కనుక ఆ కొంచెం తీసుకొని దేవుని దగ్గరికి రావడానికి సిద్ధపడ్డాడు. మనలో ఉన్న కొంచెమైనా సరే శ్రమ, కష్టంలో, బాధలో ఉన్న ఇతరులకు మనం అందించగలిగి సహాయం చేయగలిగితే ఈరోజు దేవుని ప్రేమ, సంతోషము, పరలోకపు ఆనందాన్ని మన సంఘాల్లో, కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో చూడగలం. కనుక క్రీస్తు వంటి ప్రేమగల మనసుతో మనం ఎదుగుదాం. సహాయం చేసిన వారు, ప్రేమించిన వారు ఎన్నడూ నష్టపోరు కనుక అటువంటి నడిపింపు, కృప దేవుడు మనకు కలగజేయను గాక. ఆమెన్. ప్రార్థించుదాము. మహోన్నతుడా, గొప్ప దేవ, ఉదయకాలం వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వాదములతో, మేళ్లతో తృప్తిపరచమని నాయన, ఇదిగో వారి అనుదిన జీవితంలో అవసరతల అక్కర్లను తీర్చమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో, దీవెనలతో తృప్తిపరచును గాక. ఆమెన్.